హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరు గుంటుడు. సో మనం ఆల్రెడీ స్టార్ట్ చేసిన ఆకలి అందరికీ ఒకటే అనే కాన్సెప్ట్లో ఈరోజు మన టాస్క్ వచ్చేసరికి ఎవరైతే ఆకలితో ఉన్నారో వాళ్ళకి ఈ ఫుడ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ యొక్క ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా అంటే చాలా ఇదిగా స్టార్ట్ చేయడం అనేది జరిగిందనమాట. మనకు ఇక్కడ చూస్తున్నారు కదా, జెస్సీ క్యాటరింగ్ అనమాట. సో మనకు డైరెక్టర్ ప్రొపరైటర్ సౌమ్య గారు. సో ఈ యొక్క జెస్సీ క్యాటరింగ్ అనేది మనకి చాలా హెల్ప్ఫుల్గా మనకి చాలా క్వాలిటీ అండ్ చాలా క్వాంటిటీతో మనకి ఫుడ్ అనేది అందించడం జరిగిందనమాట. సో బేసిక్గా కాన్సెప్ట్లోకి వచ్చేసరికి ఏంటంటే, మనం స్టార్ట్ చేసిన ఎజెండా ఆకలి అందరికి ఒకటే అనేది కాన్సెప్ట్లో ఈరోజు మా తమ్ముడు ప్రశాంత్ ఒక గుర్తుగా జ్ఞాపకార్థంగా, భౌతికంగా వాడు మా మధ్య లేకపోయినా వాడి యొక్క ఆలోచన విధానాలన్నీ మా మధ్య ఉంటూనే ఉన్నాయి. సో ఈరోజు మేమందరం కలిసి, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఎవరైతే ఆకలితో ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా వంతు సాయంగా ఒక పూట వాళ్ళ ఆకలి తీర్చుదామని చెప్పేసి మేము అనుకున్నాం. ఈ యొక్క ప్లానింగ్ అనేది అనుకోకుండా సడన్గా అప్పటికప్పుడు తీసుకున్న డెసిషన్ అయితే కాదు. ఎవ్రీ ఇయర్ చేస్తూనే ఉండాలనుకున్నాము. బట్ కాకపోతే ఇంకా ఇయర్ అవ్వడానికి చాలా టైం ఉన్నా కానీ ఎందుకో చేయాలనిపించింది అమ్మకి. సో అందుకని అప్పటికప్పుడు చెప్పగానే నైట్ మార్నింగ్ కల్లా మేము ప్లాన్ చేసేసాం. సో అప్పటికి ఎర్లీ మార్నింగ్ లేచి 3-4 కల్లా లేచేసి వాళ్ళకి ఫుడ్ మొత్తం ప్రిపేర్ చేసి, అప్పటికి హాట్గా వేడిగా వాళ్ళు తింటే ఆ ఫీల్ అనేది బాగుంటుందని చెప్పేసి ఫుడ్ అనేది రెడీ చేసి అప్పటికి ఇంకా డిస్ట్రిబ్యూషన్ అనేది స్టార్ట్ చేసేసాం. సో ఈ యాక్టివిటీలో ఏంటంటే కొత్తగా మా కీర్తి సురేష్ కాదు, కీర్తి కూడా పార్టిసిపేట్ చేసింది, చూస్తున్నారు కదా. సో ఆ విధంగా మా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది మార్నింగ్ స్టార్ట్ చేసాం. ఈ సమ్మర్ అయితే ఫుల్ హాట్గా ఉంది. పాపం మనమే ఇలా ఉన్నామంటే రోడ్ సైడ్ ఉన్న ప్రతి ఒక్క పర్సన్ ఆకలితో చాలా ఎదురు చూస్తూ ఉన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను గమనించింది, అండ్ అక్కడక్కడ కూడా కొన్ని స్టాల్స్ పెట్టి మజ్జిగ డిస్ట్రిబ్యూషన్, అలానే ఫుడ్ డొనేట్ చేయడం జరుగుతుంది. నాకైతే చాలా ఆనందంగా ఉందన్నమాట. సో ప్రతి ఒక్కరూ ఎవరైతే ఆకలితో ఉన్న ప్రతి ఒక్క పర్సన్కి తన వంతు సాయంగా ఇలా హెల్ప్ చేయడం అనేది నేను చాలా సంతోషకరంగా భావిస్తున్నాను. సో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి, అలానే ప్రతి ఒక్క పర్సన్ యొక్క విజన్స్ అనేవి ఖచ్చితంగా ఫుల్ఫిల్ అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంతటి ఎండలో కూడా సో వాళ్ళ యొక్క ఆకలి తీర్చడానికి మనకి సహాయపడిన జెస్సీ క్యాటరింగ్ కానీ, సో అలానే మా విజనరీ ఓరియంటెడ్ సంబంధించి, మా ప్రశాంత్ ఓరియంటెడ్ సంబంధించి కానీ ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఇలాంటి కార్యక్రమాలు మనం ఎన్నో చేయాలి, మనం ఎంతో ముందుకు వెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
సో ఫైనల్గా అయితే ఈరోజు మా యొక్క ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అనేది ఇంతతో నేను కంప్లీట్ చేస్తున్నాను. మ్యాక్సిమం మేము అనుకున్నట్లుగా మా టార్గెట్ రీచ్ అయిపోయిందన్నమాట. ఎవరైతే ఆకలితో ఉన్నారో వాళ్ళ యొక్క 100 మందికి మేము ఆకలి తీర్చే ప్రయత్నంలో మేము సక్సెస్ఫుల్గా ఈరోజు కంప్లీట్ చేసాం. అలానే మా యొక్క కార్యక్రమం మన యొక్క విజనరీ ఓరియంటెడ్ సంబంధించి మన యొక్క మెయిన్ ఎజెండా ఆకలి అందరికీ ఒకటే కాన్సెప్ట్లో కూడా మీ వంతుగా మీరు కూడా మీకు తోచినంత సహాయం చేసి ఎవరైతే ఆకలితో ఉన్నారో వాళ్ళకి ఆకలి తీరుస్తారని చెప్పి భావిస్తూ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో మంది మనం ముందు చేసుకుంటూ వెళ్ళాలని చెప్పి నేను హృదయపూర్వకంగా మీ అందరినీ కోరుకుంటున్నాను, అలానే ప్రార్థిస్తున్నాను. సైనింగ్ ఆఫ్ మీ గుంటూరు.